అర్జున్ గారు అరెస్ట్ అయిన మాట నిజమే కానండి. ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద ఆన్ ది వేలో వచ్చేస్తున్నారు. ఓకే. అంటే ఈ అరెస్ట్ చేయడం అనేది కరెక్టే అంటారా? కరెక్టా అంటే ఇప్పుడు చేయడం రాంగ్ అండి. ఆ చేసేదేదో ఫస్టే ఈ సిచ్యువేషన్ జరిగిన రెండో రోజు కానీ ఆ నైట్ కానీ లేకపోతే మూడో రోజు కానీ అలా చేసి ఉంటే అది కరెక్ట్ అవును. ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు చేశారు అనేది ఆలోచించవలసిన విషయం. ఓకే. అంటే సంధ్యా థియేటర్‌లో ఆ రోజు అంత క్రౌడ్ మధ్య అల్లు అర్జున్ రావడం అనేది సమంజసమే అంటారా? రావద్దు థియేటర్కి అని చెప్పే రైట్ కూడా ఎవరికి లేదండి. అల్లు అర్జున్ గారు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, ఎంత పెద్ద బిగ్ సెలబ్రిటీ అయినా కానీ ఒక మనిషే, అది గుర్తుంచుకోవాలి మనం. ఆయన మూవీ ఆయన చూడడానికి ఆయన వచ్చాడు. ఫ్యాన్స్గా ఏంటి ఆయన చూడాలి, రియల్గా చూడాలి, రియాలిటీగా చూడాలని ఫ్యాన్స్ ఓ గందరగోళం చేసేసి ఆ విషయంలో ఆ తొక్కిసలాట్లో ప్రాణం పోయిందే తప్ప ఆయన ఏమీ చంపిమని చెప్పలేదు, ఆయన ఏమి చంపలేదు. చచ్చిపోవడం తప్పే. ఆ విషయంలో బాధగానే ఉంది. అందుకే అల్లు అర్జున్ గారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు చనిపోయే వరకు కూడా ఆ కుటుంబానికి ఆదుకుంటానని చెప్పారు. ఇవన్నీ చేశారు. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు కేసు మళ్ళీ అయ్యిందనేది అర్థం కావట్లేదు. ఓకే. ఈ అరెస్ట్ వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేకపోతే ఏదైనా కావాలని ఇట్లా చేశారా? లేకపోతే మీకేమనిపిస్తుంది? కుట్రలు అవన్నీ పనడానికి ఏముందండి, అక్కడ లేని విషయం మనం ఏదైనా పుట్టిస్తే అది కుట్ర అవ్వచ్చు. ఆల్రెడీ జరిగిన విషయం ప్రాణహాని జరిగింది, అది చిన్న విషయం కాదు, పెద్ద విషయం. కాబట్టి మనం ఎంత డబ్బు ఇచ్చినా ఏం చేసినా ప్రాణం అయితే తిరిగి రాదు. అందువల్ల అది కేసే, కేసు కాదని మనం చెప్పలేము. అది కేసు కాబట్టి జరిగింది అంతే. ఎవరి కుట్రలు, ఎవరో చేతులు, ఎవరి వెనకాతలు నడపడం అవే ఉండవు. అంటే ఆ రోజు సక్సెస్ మీట్ నాడు సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడం, సో దానికి పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడము, ఇదంతా చూసుకున్నప్పుడు మీకేమనిపించింది? ఈ ట్రోలర్స్కి పని పాట ఉండదండి. ఎప్పుడు ఏ చిన్న విషయం దొరుకుతుందా ట్రోల్ వేసేసుకుందాం, మనం బతికేద్దాం, మందిని రోడ్డు మీద పడేసి మనం బతికేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఆ ఒక్క విషయాన్ని కూడా అది హైలైట్ చేశారు. ఇప్పుడు మర్చిపోయారా, లేకపోతే దాహం వేసి నీళ్లు తాగారా, లేకపోతే చెప్పి చెప్పి అలిసిపోయారా అనేది మనకు తెలియదు మ్యాటర్. కొంచెం గ్యాప్ తీసుకొని పేరు చెప్పారు, అందులో తప్పేమీ లేదు. తప్పుగా తీసుకునే వాళ్ళు తప్పుగా తీసుకుంటారు, దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే ఈ ట్రోలర్స్ అనేవాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకొని అప్పుడు మాట్లాడి అప్పుడు ట్రోల్స్ చేయాలి. మ్యాటర్ తెలియకుండా చిన్న విషయం ఒకటి తీసుకొచ్చి ట్రోల్ చేసేసుకుంటే అది తప్పు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడము, ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాసిప్స్ రావడం అనేది కూడా కరెక్టే అంటారా? నిజమేనా? నేను అదే చెప్తున్నాను. ట్రోలర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కుటుంబీకులు వాళ్ళు ఖచ్చితంగా కలిసే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న విషయం జరిగేసరికి ఫ్యాన్స్గా నా హీరో గొప్ప అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఎప్పుడు ఒకటే వాళ్ళు. ఇప్పుడు మనమే ఏదైనా ప్రాబ్లంలు ఉన్నామంటే మనకి హెల్ప్ చేయడానికి వచ్చే మనుషులు, వాళ్ళ కుటుంబంలో జరిగింది ప్రాబ్లం అంటే ఎందుకు హెల్ప్ చేసుకోరు? అది ఆలోచించాలా. అంటే ఇవాళ అల్లు అర్జున్ ఫ్యామిలీకి మెగా చిరంజీవి వచ్చి భరోసా ఇచ్చారు, నాగబాబు ఇచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. ఎందుకు రాలేదండి? ఆల్రెడీ వచ్చారండి. చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు ఆల్రెడీ. అల్లు అర్జున్ గారు కూడా ఆన్ ది వే బెయిల్లో వచ్చేస్తున్నారు. అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటారా మీరు? ఇలాంటివి ఫ్యాన్స్కి అదే చెప్తున్నా. ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఫ్యాన్స్లా ఉండండి, అభిమానించండి, మీ ప్రేమను తెలియజేయండి అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీలకి మనం పెట్రోల్ పోసి ఇంకా అగ్గి పెంచొద్దు. అదొకటే నేను చెప్తాను.